స్వచ్ఛమైన మనసుతో చేసిన పాపాన్ని అంగీకరిస్తే ఆ దేవుడు తప్పక క్షమిస్తాడు. దీక్షిత్ గారు, ఇప్పుడైనా మహారాజు గారు ఎక్కడున్నారో చెప్పండి. చాలా మంది దుష్టులు వాళ్ళని వెంటాడుతున్నారు. వాళ్ళని వెంబడిస్తున్న ఆ దుర్మార్గులు ఎవరో చెప్పండి దీక్షిత్ గారు. వాళ్ళు వాళ్ళు సైనికులారా, వీరి దగ్గరే ఉండండి. మిగతా వాళ్ళు మాతో రండి. పదండి. వెతకండి, వెతకండి. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకోకూడదు. మీరు అటువైపు వెళ్ళండి, మిగిలిన వాళ్ళు ఇటువైపు వెళ్ళండి. మహారాజా, మహారాజా! భగవంతుడా, ఎంతసేపుగా వెతుకుతున్నా మహారాజు మహారాణి గారుల జాడ తెలియడం లేదు. అసలు ఏ వైపు వెళ్లారో ఏమో. రఘునాథ్ సింగ్, ఇంత పెద్ద అడవిలో మనం మహారాజు గారిని వెతకడం చాలా కష్టం. నువ్వు పని చేయి, కొంతమంది సైనికులు వెంట పెట్టుకుని ఉత్తర దిశగా వెళ్ళు. మిగతా సైనికులతో నేను దక్షిణ దిశగా వెళ్లి చూస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మహారాజు మహారాణి గారుల్ని క్షేమంగా ఝాన్సీకి తిరిగి తీసుకువెళ్ళాలి. అవును సైనికులారా, మీరు నాతో రండి. దుర్గా మాతాకి జై! జై దుర్గా మాత! ఓ జగజ్జనని, నువ్వు చూపించిన కరుణ వల్ల నా భర్త ప్రాణాలు దక్కించుకోగలిగాను. ధన్యవాదాలు తల్లి. సదా ఇలాగే నువ్వు మా అందరినీ కరుణతో కాపాడు. మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత మాకు ఎన్నో పునర్జన్మలు లభించాయి. మమ్మల్ని మృత్యువు కబళించినప్పుడల్లా మీరు సతీ సావిత్రిలా దాన్ని అడ్డుకున్నారు. తన భర్తను కాపాడుకోవడం అనేది ప్రతి భార్యకి దేవతల ప్రజాపతి, అమరలోక ప్రజాపతి, మహారాజా, 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 మహారాజా! ఆ బాల వృద్ధాప్య పర్యంతం ఆయుష్ ప్రసాదించు. ఆగండి, ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగండి. నేను మీ దురాగతాన్ని ఎంత మాత్రం ఉసాగనివ్వను. అందరూ అలాగే ఆగండి, లేదా మీలో ఒక్కరి ప్రాణాలు కూడా తక్కువ. దుర్గా మాతాకి జై! కానీ ఇప్పుడు నా మనసులో మీ పట్ల ఎలాంటి సందేహం లేదు.